ఎవరికి గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా. నా ఎదురు నేను మాట్లాడలేదు కూడా ప్రభువా. మీ పక్క నుండి ముందుకి వెనుకుండి ప్రభువా, మీకు ధ్యానం చేత మీకు మానవ చేత నింపి ప్రభువా, ప్రతి హృదయంతో మీకు వాక్యం రాయబడడానికి సహాయం చేసిందండి ప్రభువా. మీరు అనేక మంది తండ్రి ప్రభు గొప్ప ప్రవక్తలకు వాడబడడానికి సహాయం చేసిన ప్రభు స్తోత్రం తండ్రి ప్రభువా. మోయబడిన యొక్క హృదయాన్ని కన్నులను తండ్రి ఏస్తున్నాము తండ్రి, ప్రతి ఒక్కరి తండ్రి ప్రతి ఒక్క హృదయం ప్రతి ఒక్క కన్నులు తెరుగుబడను కాక ప్రభువా. మీ యొక్క వాక్యాన్ని గ్రహించే అటువంటి బుద్ధి జ్ఞానం మాకు అందరికీ దయచేయము దేవా. మీరు ముందు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం. అందరికీ రోజుల అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని సంఘం బిడ్డలు ఎలా ఉంటారు అని చెప్పేది ఈరోజు మాట్లాడుకుంటాము. ఒక 10 వాక్యాలు మనం మాట్లాడుకుంటాం. మొదటి కొరింథీయులు 3:16-17 చదువుకుంటాం. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు దేవుని ఆలయమే ఉన్నారు, మనం అందరం కూడా దేవుని ఆలయమే ఉన్నాము. ఈ రోజు మనకి ఏదైనా మనం ఒక చేను పనికో ఇంటి పనికో వెళ్తే ఆ పని మొత్తం మనం చూసుకుంటాం కదా. అట్లా దేవుడు మనకి ఒక మంచి పని ఇచ్చినాడు. అది ఏమంటే ఆయన వాక్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రచురింపబడాలి, ఆయన ఉపదేశాలను నడుచుకోవాలి అని చెప్పేది. కానీ మనం అందరం కూడా ఈ రోజుల్లో ప్రార్థన అనేది లేదు, వాక్యం అనేది నెరవేర్చుకోము, ఆ వాక్యానుసారంగా నడుచుకోము. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మీకు ఆలయమే ఉన్నాను, ఆ యొక్క ఆలయాన్ని పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేయడు. కొంత మటుకు దేవుడు చూస్తాడు, నా బిడ్డ ఎదుగుతుందా లేదా అని చెప్పేసి చూస్తాడు. దాని తర్వాత దేవుడు వాడిని పాడు చేయను. దాని తర్వాత మనం చనిపోయిన తర్వాత ఏం చేయలేము కదా. బతికున్న తర్వాత ఆయన వాక్యానుసారం నడుచుకునేదే దేవుని చిత్తం. ఆయన చిత్తాన్ని నెరవేర్చే ఆయన ఆలయమే ఉన్నాం. కాబట్టి ఆయన ఆలయంలో మనం ఉన్నందుకు కూడా ఆయన ఆలయాన్ని మనము చెడు కానీ ఈ లోకానుసారం కానీ ఈ లోక ఆశలు కానీ ఆయన మనంలో నెరవేర్చుకోకుండా ఆయన వాక్యాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారిగా ఉండాలని చెప్పేసి ఒక వాక్యం చెప్తుంది. అదేవిధంగా మన సంఘ పోలికలు, ఈరోజు మన సంఘంలో ఉంటున్నాము. ఈరోజు అనేక మంది ఇంకో లోకానుసారంగా నడుచుకుంటూ ఉన్నారు. మన క్రిస్టియన్ బిడ్డలై ఉండి కూడా దేవుని బిడ్డలై ఉండి కూడా కోపడతారు, ఒకరినొకరు తిట్టుకుంటారు, దూషించుకుంటారు. మొదటిగా మనం ఇంకొకరు తిట్టేవారిగా ఉన్నట్లయితే మనం ఫస్ట్గా దేవుడిని చెప్తున్నాము అని చెప్పేసి భయభక్తులు కలిగి ఆయన యందు మనము నిష్కపటంగా ఉండకుండా మంచితనాన్ని ఆయనకు మాదిరి నడుచుకునే వారిగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క వాక్యం. మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నాము. ఉప్పు నిస్సారం అయితే దేని వల్ల ప్రయోజనము? అది మనుషు చేతికి తొక్కుబట్టకే కానీ మరి ఎందుకు పనికి రాదు కదా. ఆ రీతిగా దేవుడు ఏం చెప్తున్నాడు? మత్తయి 5:13 చెప్తున్నాడు. మత్తయి 5:13. మనల్ని అందరినీ కూడా దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, మంచిగా ఈ రోజు మన సాంబార్లో ఉప్పు లేదు అంటేనే అయ్యో ఏమి సాంబార్ ఇట్లుంది తినలేదు అట్లా ఇట్లా అంటాం కదా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మనకు తగినంత ఉప్పు మనకి ఇచ్చినాడు. ఆ ఉప్పు ఏమంటే ఈ యొక్క వాక్యానుసారంగా నడుచుకున్నట్లయితే దేవునికి అన్ని కూడా సాక్ష్యంగా మనం ఉంటాము అని చెప్పేసి ఈ యొక్క వాక్యం చెప్తుంది. మనం ఏ మాత్రము ఆ యొక్క చక్కెర గానో బెల్లం గానో ఆ యొక్క మిరపొడి గానో మనల్ని దేవుడితే పెట్టలేదు. ఒక సారమైన ఆ యొక్క ఉప్పు మాత్రంగానే పెట్టి ఉన్నాడు. కాబట్టి మనం ఇంక లోకానికి ఉప్పు అయి ఉన్నామే కానీ చక్కెర గానో బెల్లం గానో తీపి గానో మనం లేదు. అందరినీ మనం వెలిగించే వారిగానే ఉండాలి. కానీ అందరినీ మనము ఈరోజు క్రిస్టియన్ మనం చూసినట్లయితే వాళ్ళే అట్లా చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేమని చెప్పేసి లోకానుసారాలు కూడా మారాలని కూడా వాళ్ళు ఉండే వాళ్ళు కూడా వాళ్ళు మారకుండా పోతా ఉన్నారు. ఎందుకంటే మన సాక్ష్యం లేదు, దేవుని సాయం నడుచుకోలేదు, ఆయన ఇచ్చిన వాక్యాన్ని నడుచుకోలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం దూషించే వారిగా మనం చేసుకుంటున్నాము. అదేవిధంగా మనలో ఉన్న యొక్క వెలుగుని చీకటి కలుగుకుండా చూసుకోవాలి. దేవుడు మనల్ని వెలుగునే పెట్టి ఉన్నాడే కానీ ఏమాత్రం చీకటి కార్యం చూసుకొని చీకటిలో నడిచే వారిగా ఉండకుండా చూసుకోవాలి. మనము మత్తయి 5:14 చూసుకుందాం. ఇక్కడ ఏం చెప్తుందంటే, ఈరోజు దేశమంతా కూడా నైట్ టైమ్స్ లో అంతా కూడా మొబైల్ ఒకే ఒక లైట్ వెలుగుతే ఎట్లుంటుంది, అంత సైడ్ కూడా ఒకే వెలుగు అంత చీకటిగా లేకుండా వెలుగుతుంది కదా. అట్లనే దేవుడు ఈరోజు మనల్ని లోకములకు వెలుగై పెట్టి ఉన్నాడు. ఇక దేశానికి కానీ మీ ఒక ఊరికి కానీ మీ ఇంటికి కానీ. కానీ ఈ రోజులో మన ఇంట్లో మనమే సాక్ష్యం లేకుండా పోతున్నాము. బయట మాత్రం నేను మంచివాడు, నేను ప్రేమ కలిగినవాడు, నేను క్రిస్టియన్ అని చెప్పేసి
యొక్క దయను మనం పొందుకొని ఉన్నాం కనుక ఆ దయలో నుంచి ఆ కృపల నుంచి మనం తొలగిపోకుండా ఎప్పుడు వెలుగులో నడిచేవారిగానే ఉండాలి. ఆయన మనకు వెలుగు అనుగ్రహించున్నాడు. ఆయన ఎందు ఏ మాత్రం చీకటి లేదు. ఆయన ఎందు నడుచుకునే వారు ఏ మాత్రం చీకటి నడుచుకోకుండా వెలుగు నడుచుకునే వారిగా ఉంటారు. ఈ రోజు నేను ఒక వాక్యం నేను నేర్చుకున్నానంటే ఆ యొక్క వాక్యం నా యొక్క జీవితానికి ఎంతో బలపరుస్తుంది. నేనైతే ఫస్ట్లో వాక్యం అయితే నేర్చుకునేదాన్ని కాదు. ఆ ఒకే ఒక వాక్యం కీర్తన గ్రంథంలో 108లో ఒక వాక్యం చెప్తుంది, నేను ఇరుగుల నుండి యెహోవాకు మొరపెట్టెదను, ఆయన నన్ను విచార స్థలంలో నాకు ఉత్తరం ఇచ్చాను అని చెప్పేసి ఒక వాక్యం చెప్పింది. ఆ యొక్క వాక్యం నన్ను ఎంతగానో బలపరిచింది. నేను ఒకప్పుడైతే మా నాన్న ఉండేటప్పుడు ఇదంతా ఏం లేదు, మా నాన్న చూసుకుంటాడు అని చెప్పి అనుకునేదాన్ని. మా నాన్న చనిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఆ యొక్క వాక్యం యొక్క వాల్యూ ఏమని. నేను ఇప్పుడంతా కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, నాకు రైల్వే జాబ్ కావాలి అని చెప్పేసి. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అని చెప్పేసి నాకు అనేక వాగ్దానం ఇచ్చినాడు. కాబట్టి ఆ యొక్క వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నాను కనుక ఈ రోజు వరకు నేను ప్రాణాలతో ఉంటున్నాను. భయంతో లేకుండా, దిగులు లేకుండా, ఎటువంటి తలబరం లేకుండా నేను ఆయన నాకు ఇస్తాడని చెప్పి నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నాను కనుక ఏమాత్రం భయపడకుండా నేను మనుషులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పేసి దేవుడు వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఏమున్నా నమ్మకమైన, విశ్వాసమైన ఏదైనా కాబట్టి మనం దేవుని అందే ఆశ్రయించాలి కానీ మనుషులు ఎందుకు కాదు. అట్లా మనం అందరినీ వెలిగించే వారిగా ఉండాలి. ఈరోజు పక్కన ఇంటి వారినే మనం ద్వేషిస్తాం. కాబట్టి వారందరినీ ప్రేమించే వారిగా ఉండాలి. వారందరినీ కూడా మనం నేరుగా నడిచే వారిగా ఉండాలని చెప్పేసి వాక్యం చెప్తుంది. అదేవిధంగా యోహాను 10:1-15 దాకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వాక్యంలో ఏం చెప్తున్నాను చాలా ఉంది కాబట్టి నేను అట్లనే చెప్పేస్తాను. యోహాను 10:1-15 దాకా గొర్రెల త్రోవ మనం తప్పిపోకుండా చూసుకోవాలి. ఆయన మన కాపరి కాబట్టి ఈరోజు ఒక గొర్రె మన ముందు ఒక కాపరి నడుస్తూ ఉంటే గొర్రె ఏమాత్రం తప్పిపోదు. అది ఏ మార్గంలో నడవాలో అది నడుస్తూ పోతూ ఉంటుంది. ఎందుకంటే కాపరి ముందు ఉన్నాడు కాబట్టి ఏమాత్రం భయం లేకుండా నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒక దుష్టుడు వచ్చేసి అతను ఈ యొక్క లోకంలో ఉన్న ఆశలు కానీ, ఈ యొక్క లోకం దురాశలు కానీ మనలో నెరవేర్చడానికి చూసుకుంటూ ఉంటాడు. అది మనం ఏరికి ఇది దుష్ట సాంగత్యం, ఇది దుష్ట ఆలోచనలు అని చెప్పేసి మనం దాని నుంచి దూరంగా తొలగిపోయే వారిగా ఉండాలి. కానీ ఇది బాగుంది కదా అని చెప్పేసి మనం చేసుకోకూడదు. అదేవిధంగా ఆయన మనం మేపుతున్నాడు, ఆయన మనకు మంచి కాపరి ఉన్నాడు. ఆ కాపరిని మనం ఏమాత్రం మర్చిపోకుండా ఆయన దారిలో నడిచే వారిగా ఉండాలి. ఆయన దారిలో మనం నడిచినట్లయితే మనకి ఎంతో స్వతంత్రాన్ని మనకు ఆయన ఇచ్చి ఉన్నాడు. ఇది కాదు, ఈ లోకంలో ఉన్న ఆశ నాకు కావాలని చెప్పి మనం పోయినట్లయితే మనం ఒక గుంతలో పడే తప్ప ఇంకేమీ ఉండదు. అటువంటి అనుభవాలు నా యొక్క జీవితంలో నేను రోజు చూస్తున్నాను. ఈ యొక్క చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. దేవుని ఎరిగినప్పటి నుంచి నేను ఎన్నోసార్లు గుంతలో పడిపోయిన ఎన్నో ఉన్నాయి. నా సాక్ష్యాలు చెప్పాలంటే అందరూ కూడా ఈ పాస్టర్ కూడా చెప్తా ఉంటారు, మీకు ఏదైనా సాక్ష్యం ఉండి చెప్పండి అని చెప్పేసి. కానీ నాకు ఒక్కొక్క నిమిషానికి, ఒక్కొక్క సెకండ్కి, ఒక్కొక్క గంట కూడా ఎన్నో అద్భుతాలు జరిగే ఛాన్సులు ఉన్నాయి. అట్లాంటివి నేను కూడా చూసుకోవాలి. దేవుడు నేను ఎదుర్కోతే అటువంటి సహాయాలు ఆయన ఎన్నో విధాలుగా మనం రక్షించేవాడిగా ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, రక్షణ అనే పాత్రను మీ చేతిలో పట్టుకొని ఆయన నా నామం ముందు మీరు ప్రార్థించినట్లా నేను మిమ్మల్ని రక్షించేదను అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. రక్షణ పాత్ర అనేది ఆయన వాక్యం. ఆయన ఇచ్చిన అనేక ఆ యొక్క వాక్యాన్ని మన చేతి పట్టుకొని నడిచినట్లయితే, ఆయన మనం అడిగినట్లయితే మీరు నా ప్రార్థనలో నేను చేస్తాను అని చెప్పేసి ఆయన మాట ఇచ్చినాడు. కాబట్టి మన ప్రార్థన ఎందు ఆయన నిత్యం నిలకడగా అన్నిటిని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ప్రభువా నాకు ఇది కావాలి, ఇది చేయాలి అని చెప్పేటట్లయితే ఖచ్చితంగా వారు కోరుకున్న రేవునకు వారిని చేర్పించాను అని చెప్పేసి కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ రీతిగా మనకి ఏదైనా కావాలంటే కూడా దేవుడు అడిగే వారిగా ఉండాలి. కానీ మనుషుల సహాయం వ్యర్థం అని చెప్పేసి ఆ యొక్క కీర్తన గ్రంథం చెప్తా ఉన్నది. అదేవిధంగా మన గొర్రెల త్రోవ తప్పిపోకుండా చూసుకోవాలని చెప్పేసి ఇంకో 3 చెప్తుంది.
అన్నట్టు ఈ రోజు కూడా మనం ఎన్నో పాపాలు పడిపోయి ఉంటాం కదా. ఆ యొక్క పాపాలంతా కూడా కొంచెం కొంచెంగా అధిగమించుకుంటూ వచ్చినట్లయితే ఆయన ఆత్మీయ జీవితంలో మనము ఎరిగే వారిగా ఉంటాము. అదేవిధంగా తీగలు మనం ఎక్కువగా ఫలించేవాడిగా ఉండాలి. ప్రార్థన పెరగాలి, వాక్యంలో ఇంకనూ అనుసరించి నడుచుకోవాలి, ప్రార్థన సమయం దేవునికి ఇంకా అధికంగా ఇవ్వాలని చెప్పేసి నా మనవి. అదేవిధంగా ఒకే శరీరము అందరికీ ఏకమై ఉన్నట్టు చూసుకోవాలి అని చెప్పేసి 1 కొరింథీయులు 12వ అధ్యాయం 12వ వాక్యం. 1 కొరింథీయులు 12వ అధ్యాయం 12వ వాక్యం. ఇక్కడ ఏం చెప్తుంది అంటే మనం అందరం కూడా ఏక శరీరమై ఉన్నాము. అయినా కూడా మన అవయములు వేరు వేరుగా ఉన్నా కూడా మనం అందరం కూడా ఒక శరీరమై ఉన్నాము. మనం దేవుని పోలికతో నడుచుకొని ఉన్నాము. ఆయన స్వరూపమందు మనం సృష్టించబడినాడు కాబట్టి ఆయన రీతిగా మనం నడుచుకోవాలి. ఈ రోజు నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా మనం పరిశుద్ధులుగా ఉండాలి, ఆయనకి ఇష్టానుసారంగా ఉండాలి, ఆయన నచ్చినట్టు మనం చేసి ఉండాలి. ఆయన వాగ్దానాలను మనం గట్టిగా పట్టుకున్నట్టయితే, ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క వాక్యాలను నడుచుకున్నట్టయితే ఆయనకు మనం ఇష్టానుసారంగా ఒక ఏక శరీరమై ఉంటాము. ఆయన శరీరము ఏ మాత్రం పాపంలో చేరేది కాదు, ఇక లోకానుసారంగా చేరేది కాదు. కానీ మనమైతే ఆయన రూపంతో మనం సృష్టించి కూడా ఈ రోజు అనేక పాపం చేస్తున్నాము. ఇక లోకంలో ఉండే బంగారు కానీ ఈ యొక్క ఎన్నో ఆశలు, దురాశలు అన్ని కూడా మనకు వస్తూ ఉంటాయి కదా. అవన్నింటి కూడా దూరం చేసుకొని దేవుని సాక్షిగా బతకాలని ఆయన ఆశిస్తున్నాడు. అదేవిధంగా 2 కొరింథీయులు 11:2-3 2 కొరింథీయులు 11 ఇక్కడ ఏం చెప్తుందంటే ఒక కన్యక పవిత్రత తొలగిపోకుండా ఉండాలి అని చెప్పేసి ఇంకొక టాపిక్ చెప్తుంది. అదేమంటే ఈ రోజు అనేక మంది బంగారులో కానీ, ఆ యొక్క వస్త్రంలో కానీ, ఆ యొక్క అందంలో కానీ, నాకు అంత అందంగా ఉండాలని, ఈ బట్టలు కావాలా, నాకు ఇట్లనే ఉండాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. అవంతా కూడా మాయ. ఇక లోకంలో కనబడేది అంతా కూడా మాయ. ఇప్పుడు మర్చిపోతూ ఉంటాం మనము. ఇప్పుడు ఒక రోడ్లో వెళ్తా ఉన్నామంటే ఒక డ్రెస్ కానీ ఏదైనా మెలిమిలాడు మెరుస్తూ ఉందంటే అబ్బాయి ఇది ఎంత బాగుందో అనుకుంటాము. కానీ మనము మన యొక్క శరీరాన్ని అలంకరించుకోకుండా ఎంత తగినంత వస్త్రం మాత్రమే ధరించుకోవాలి. మన యొక్క తలలో కానీ మనము అంత మెచ్చించుకోవాలి. అంటే మనం అందరూ కూడా బాగా మేకప్ వేస్తూ ఉండాలి అని చెప్పేసి మనం చేసుకోకూడదు. వెలుపల అలంకారం అది వ్యర్థం కదా. కానీ మన హృదయాన్ని మనం శుద్ధిపరచుకోవాలి, మన ఆలోచనలు శుద్ధిపరచుకున్నట్టయితే అంతకంటే అలంకారం మనకి ఇంకేది ఉండదు. దేవుడిచ్చిన ఆ యొక్క వాక్యం కట్టుకొని మనం తెలుసుకున్నట్లయితే అంతకు మించిన అలంకారం ఇంకేది ఉండదు అని ఈ యొక్క వాక్యం చెప్తుంది. అనేకలు ఆ యొక్క పవిత్రతను తొలగిపోవాలి. ఈ యొక్క ఆశలు, లోక ఆశలు ఎంతగానో ఇస్తూ ఉంటాయి. వాటి నుంచి మనం తొలగిపోవాలి. అదేవిధంగా ఇక గొర్రె కాపరి ఆ యొక్క దుష్టుడు వచ్చేసి అది ఎన్నో ఆశలు తప్పిస్తూ ఉంటాడు కదా. ఆ యొక్క ఆశలు తొలగిపోవాలంటే ఇటువంటి వాటి మనం గైకొనాలి. ఇది దుష్ట సాంగత్యం వద్దు, ఇది దేవునికి నచ్చినది కాదు, దేవునికి ఇష్టమైనది కాదు అని చెప్పేసి దాన్ని అనుసరించి మనం దూరంగా పారిపోవాలని చెప్పేసి ఒక వాక్యం చెప్తుంది. అదేవిధంగా మనము మంచి విత్తనంలో సంఘంలో పురుగులు లేకుండా చేసుకోవాలి. ఈరోజు ఏదైనా మనం చెట్లు నాటుతూ ఉంటాము, పక్కలో ఉండే ఆ యొక్క గలీజ్ చెట్టు ఎంతో వస్తూ ఉంటాయి కదా. దాన్ని తీసివేస్తే కానీ ఆ యొక్క మంచి చెట్టు ఫలించదు. అంటే ఎందుకు ఫలించదు అంటే పక్కన ఉన్న ఆ యొక్క పురుగులంతా కూడా ఆ యొక్క చెట్టును చెరిపేస్తూ ఉంటాయి. అది చెరిపేయకుండా చూసుకోవాలి అంటే ఫస్ట్ మనకున్న ఆ యొక్క దుష్ట సాంగత్యాలు కానీ అనేక లోకాలను తీసివేసేయాలి అని చెప్పేసి ఒక వాక్యం చెప్తుంది. అదే మత్తయి 13:38. ఇక్కడ ఏం చెప్తుందంటే మన యొక్క పొలంలో అనేక పురుగుల చెట్లు వస్తూ ఉంటాయి. దాన్ని పీకి వేస్తే కానీ ఇంకొకటి పక్కన ఉన్న ఇక మంచి చెట్టు ఫలించదు కదా. మనలో ఫలించిన ప్రతి తీగను కూడా అదన్నీ కూడా తీసివేసేసి అంటే మనకు ఫలించకుండా ఉండే ఇప్పుడు ఏమంటే మనకు దేవునికి ఇష్టంగా ఉండుకున్న ఇక కార్యాలన్నీ తీసివేయాలి. అదేవిధంగా మనం తెలుసుకోవాల్సినది ఏమి అంటే ఫస్ట్ మనకి దేవుడి నుంచి దూరం చేసే ప్రతి ఒక్కటి అవన్నీ మనం దూరం చేసుకోవాలి. అంతేగాని మనకి అంటే లోకం ఆశ మనకి ఇస్తుంది అంటే దేవుడు మనం దూరపరిచే వారిగా ఉండకూడదు. దేవునికి ఏదైతే మనం దూరపరుస్తున్నాయో అవన్నింటినీ మొదటిగా మనం దూరపరచాలి అని చెప్పేసి ఒక వాక్యం చెప్తుంది. అదేవిధంగా మనకి దేవుడికి ఇష్టం
చెబుతుంది. ఏప్రిల్ 12:23. ఏప్రిల్ 12:23. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకును పూర్ణ సిద్ధి పొందిన నీతి మంతుల ఆత్మల యుద్ధకును. ఈ వాక్యం ఏం చెప్తుందంటే సంఘంలో దేవునికి ఇష్టానుసారంగా మనం ఉండాలి. మనకి ఇష్టానుసారంగా ఉన్నదైతే కూడా వ్యర్థమైపోతుంది. ఈ రోజు మనం ఒకదాన్ని ఇష్టపడతాము, కానీ దేవుడు అనేక వాటిని మనకి లైఫ్ లో తగినట్టు వాడు ఏదైతే ప్రతిఫలంగా ఉంటుందో అదే మనకి ఇస్తూ ఉంటాడని చెప్పేసి ఈ వాక్యం చెప్తుంది. అదే విధంగా ఆయన సంఘంలో ఆయన ఇష్టానుసారంగా ఉన్నదైతే ఆయన చేతిలో ఒక మంచి పాత్రగా వాడబడాలి అని చెప్పేసి 1 కొరింథీయులు 3:9 చెప్తుంది. 1 కొరింథీయులు 3:9 ఆయన చెప్తున్నాడంటే, నా చేతిలో మీరు అందరూ కూడా గొప్ప వాడబడాలని సహాయం చేయి అంటే మనం అడగాలి దాన్ని. మేము కూడా మీ యొక్క చేతిలో మంచి కిరీటం భూషణంగాను అందరికీ వాక్యం చెప్పే దానిగాను వాడబడాలి అని చెప్పేసి దేవుడు అడిగినట్లయితే మనకు ఖచ్చితంగా దేవుడు మనకు దయచేస్తాడు. ఎటువంటి భయం లేకుండా ప్రతి ఒక్కరితో ఈ రోజు నేను వాక్యం చెప్పానంటే రేపు ఇంకొక వాక్యం అని చెప్తాను కదా. ఆ రీతిగా దేవుడు గొప్ప పాత్రగా నా బిడ్డ కూడా వాడబడాలి, ఫలింపాలి అని చెప్పేసి దేవుడు చెప్పుకుంటాడు. ఈ రోజు మనం ఒక రోజు చెట్టు నాటినామంటే అది పువ్వు వదిలిన మనం ఏం చేస్తామో దాన్ని మొత్తం తీసి పారేస్తాము. అంటే దేవుడు కూడా గొడ్డలి అంటే ఒక చెట్టు దగ్గర గొడ్డలిను అది దేవుడు పెట్టి ఉన్నాడు. అది ఫలింపనియడలా దేవుడు దాన్ని లేకుండా చేయను అని చెప్పేసి ఒక వాక్యం చెప్తుంది. అదేవిధంగా మన పాత్రగా వాడబడాలి అని చెప్పేసి దేవుడు ఎదురు చూస్తున్నాడు. అదేవిధంగా కడపటిగా సజీవమైన రాళ్ళు సంఘం అనే ఆత్మను కట్టబడాలి అని చెప్పేసి 1 పేతురు 2:5 చెప్తుంది. 1 పేతురు 2:5 ఏం చెప్తుంది అంటే, ఏం చెప్తున్నాడు అంటే మనం అందరం కూడా ఒక ఇల్లు కట్టేటప్పుడు కొంచెం గోడ ఎక్కేటప్పుడు కూడా అది చూడడానికి ఎంతో బాగుంటుంది. అయ్యో నెక్స్ట్ ఏం జరుగుతుందో, నెక్స్ట్ కూడా కట్టేయాలనుకుంటాము. కానీ దేవుడు ఏం ఆలోచిస్తాడంటే నా బిడ్డ కూడా వాక్యానుసారంగా ఇంకనూ అధికంగా ఫలించాలి, అది అధిక సంఘం అనేది కట్టబడాలి అని చెప్పేసి దేవుడు చూస్తూ ఉంటాడు. మనం అందరం కూడా ఈ యొక్క మాటలన్నింటినీ తొలగిపోకుండా ఉండాలి, దేవుడి పైకి నుంచి తొలగిపోకుండా ఉండాలి. ప్రార్థన అనేది మనం ఇంకోనూ అధికంగా చేసే వారిగా ఉండాలి, వాక్యానుసారం నడుచుకునే వారిగా ఉండాలి, ఆత్మీయతలు ఎదిగే వారిగానే ఉండాలి, దేవుడికి ఇష్టానుసారంగా చేసే వారిగానే ఉండాలి. ఆయన అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడు కదా, దాన్ని మర్చిపోకుండా రోజు కూడా ప్రభు ఈ రోజు నువ్వు ఒక్కడు తింటున్నానంటే అది మీకు కృప అని చెప్పేసి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించి తినాలి. అదే విధంగా ఎంతోమంది ఈ రోజు ప్లాట్ఫామ్లో నిద్ర లేకుండా ఎంతోమంది భోజనం లేకుండా ఉన్నారు కదా, వారందరూ ప్రార్థించాలి. ఈ రోజు మనం మంచిగా ఉంటున్నాము అంటే ఆయన ఇష్ట కృపనే కదా, అది తలంచుకొని దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. అదేవిధంగా మనం ఈ రోజు పొద్దున్న లేచిన వెంటనే ఎంతో మంది చనిపోతూ ఉంటారు కదా, అయినా కూడా మనం ఈ రోజు ఊపిరితో ఉన్నామంటే ఆయన ఇష్ట కృపనే కదా. కాబట్టి మనం దేవుడికి స్తోత్రం చెప్పాలి. ప్రభు ఈ రోజు నా ప్రాణాలు మీరు పెట్టినందుకు స్తోత్రం, ఈ రోజు మళ్ళీ ఇంకొక రోజు చూసి ఎందుకు నాకు ఇచ్చిన అధికారం ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పేసి మనం దేవుడికి కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. రోజు కూడా ఆయన వాక్యాన్ని నడుచుకునే వారిగా ఉండాలి. ఇంకో లోకానికి ఉప్పై ఉన్నామో ఆ ఉప్పు ఏమాత్రం నిస్సారం కాకుండా ఆయన ఇచ్చిన ఆ యొక్క వెలుగులో నడుచుకునే వారిగా ఉండాలి. కానీ మనం వెలుగులో ఉన్నాము, ఆ యొక్క చీకటి కారణంగా మనం తొలగిపోకుండా ఆ యొక్క చీకటిలో మనము బంధించకుండా మనల్ని చూసుకోవాలి. అదేవిధంగా మనం అప్పుడప్పుడు విశ్వాసంలో తొలగిపోతూ ఉంటాము. నేను విశ్వాసంలో ఉన్నానా లేదా అని చెప్పేసి మనము దాన్ని పరిశీలిస్తూ ఉండాలి. మనము దేవుడి దగ్గర ఒక వరం అడగాలి. నేను సచ్చే వరకు మీకు వాక్యం నేను ఉంటున్నాను, నేను ఉండాలి, మీకు వాక్యాన్ని నడుచుకోవాలి, మీకు చిత్తానుసారం నేను ఉండాలి అని చెప్పేసి ఆయన వాగ్దానం మనం చేసుకుంటాము. అదేవిధంగా బైబిల్లో ఎన్నో వాగ్దానం నాకు ఇచ్చినారు. ఇక్కడ చదివిన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఉన్నారు కదా. కానీ దేవుడు ఇచ్చిన ఏదో ఒక వాక్యం మీరు ఉంటుంది కాబట్టి ఒక వాక్యమే ఆయన జీవితాన్ని అంతా కూడా మార్చే రీతిగా ఆయన రాసి ఉన్నాడు. ఆ రీతిగా మనం నడుచుకోవాలి. దాన్ని ఎప్పుడు కూడా ఒక వాక్యం ఉంది అంటే ఆ యొక్క వాక్యం మనం పెట్టి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ రోజు మనం దేవుడు మనకు వాగ్దానం చేసినాడు, నేను లోకానికి వెలుగే పెట్టి ఉన్నాను, నువ్వు వెలుగు అందరినీ వెలిగించు అని చెప్పేసి చెప్పి ఉన్నాడు. ఈ వాక్యం మనం పలోకం పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరిని అడుగుతారు, నేనైతే నీకు వాగ్దానం ఇచ్చాను కదా, మీరు ఎంతమంది రక్షించినారు అంటే మనం ఏం చెప్పలేము. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం తెలిసినా తెలియకపోయినా వారందరికీ కూడా దేవుడిని నమ్మండి అని చెప్పేసి మనం రక్షణ నడిపించే వారిగా ఉండాలని చెప్పేసి మన అందరూ తల వంచి ప్రార్థన చేసుకుంటాం. అశుద్ధ ప్రేమ తండ్రి, శుద్ధుల మీద ఆశుడ దేవ, మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. స్తోత్రం తండ్రి, ప్రతి ఒక్క హృదయం తండ్రి ఈ వాక్యాలు రాయబడడానికి సహాయం
వాక్యం నడుచుకునే కృపను మాకు దయచేయము ప్రభు. ఆ యొక్క పరిశుద్ధతోనూ పవిత్రతతో కలిగిపోకుండా ప్రభు ఎల్లప్పుడూ మీకు వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకుని తండ్రి ప్రభు మీకు మాదిరిగా నడుచుకునే కృపను మాకు దయచేయము. మీకు మార్గం నడిచే కృపను మాకు దయచేయం ప్రభు. మీకు వాక్యం ఏ మాత్రం మనకు తొలగిపోకుండా ప్రభు ఎల్లప్పుడూ నిరంతరం తండ్రి మీలో వెలిగే కృపను మాకు దయచేయము. అదేవిధంగా ప్రభు ఇక లోకానికి ఉప్పై మమ్మల్ని పెట్టి ఉన్నారు, అది నిస్సారం కాకుండా చూసుకోవడానికి సహాయం తెచ్చే ప్రభు. ఆ యొక్క ప్రార్థన సమయాన్ని ప్రభు సాధన దొంగిలిస్తుండగా నాయన ప్రభు అది మేము ఎరిగి ప్రభు ఆ యొక్క సాధన తంత్రం నుంచి దూరంగా పారిపోవడానికి మాకు సహాయం దయచేయం ఏసయ్య ప్రభు. అదేవిధంగా ప్రభు మంచి జ్ఞానాన్ని తెలివిని ఆలోచన మాకు దయచేయం ప్రభు దేవ. మంచి ఆత్మీయ వరంతో మమ్మల్ని నింపి తండ్రి అనేక గొప్ప పాత్రగా వాడబడడానికి మాకు సహాయం తెచ్చే ప్రభు. ఒకప్పుడు తండ్రి మీరంటే మేము ఎవరు తినుకుని ఉన్నాం ప్రభు, కానీ ప్రభు మీకు రక్షణ పొందుకుని ఉన్నాము. అందుకొరకే స్తోత్రం ప్రభు. ప్రతి ఒక్కరు మీకు రక్షణ నడిపించే భాగ్యం మాకు అందరికీ దయచేయం ప్రభు. ఎవరిని కానీ మేము దూషించకుండా ప్రభు మీరు చెప్పి ఉన్నారు అందరినీ మీరు సన్మానించము, యెహోవా యందు భక్తి కలిగి ఉండము, పరిశుద్ధ ఆ యొక్క మీకు స్నేహితులు ఎంతో ప్రేమ కలిగి ఉండము, రాజులను సన్మానించమని మీరు చెప్పి ఉన్నారు ప్రభు. సోదరం తండ్రి ప్రతి ఒక్కరు మేము ప్రేమించే వారిగా ఉండాలి ప్రభు దేవ. మాలో అటువంటి మా ఆత్మను మాలో అటువంటి మనసును మాకు దయచేయము. మా యొక్క హృదయాన్ని శుద్ధిపరచుము, మా యొక్క ఆశను శుద్ధిపరచుము దేవ. మీకు ఇష్టానుసారంగా మీకు ప్రభు మీకు మార్గం నడిచే వారిగా ఉండాలని సహాయం తెచ్చే ప్రభు. మా యొక్క జీవితాన్ని చిత్తాన్ని నెరవేర్చుము దేవా. సోదరం తండ్రి మీ ప్రభు మీరు చెప్పి ఉన్నారు ఏ మార్గం నడవాలో ఆ మార్గం నడిపించదని మీరు చెప్పి ఉన్నారు ప్రభు. ఏ మార్గం కోరుకోవాలో మాకు నేర్పించము, మాకు తెలియజేయము యేసయ్య. మాకు ఆలోచనతో మీరు మాట్లాడము యేసయ్య ప్రభు. మీకు వాక్యంతో మాట్లాడము, దర్శనం మూలంగా మాట్లాడము దేవ. అందరూ కూడా గొప్ప పాత్రగా వాడబడడానికి సహాయం చేసే ప్రభు. ఏదో మాదిరి మేము ఇంకా చర్చికి వస్తాలేదు ప్రభు. ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీ యొక్క సన్నిధిలో మంచి